సాయిరాం, ఈరోజు మనం ఒక అద్భుతమైన వాగ్దానం గురించి మాట్లాడుకుందాం. అది కేవలం మాటలు కాదు, భౌతిక ఉనికిని దాటి ఈరోజుకి కూడా లక్షలాది మంది జీవితాలను నడిపిస్తున్న ఒక సజీవ శక్తి. అవును, అది షిరిడీ సాయిబాబా మనందరికీ ఇచ్చిన శాశ్వతమైన అభయం. ఆ అభయం వెనుక ఉన్న కథ ఏంటి, దాని శక్తి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు కాలాన్ని కూడా దాటి నిలబడే వాగ్దానమంటే ఏంటి? ఒక శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా ఒక ఆత్మ మనల్ని ఎలా మార్గనిర్దేశం చేయగలదు? ఈ ప్రశ్న మనల్ని సాయిబాబా తన భక్తులకిచ్చిన ఆ నిత్య వాగ్దానం వెనుక ఉన్న అసలు రహస్యం వైపు తీసుకెళ్తుంది. సరే, మన ప్రయాణం 1918వ సంవత్సరంలోకి వెళ్దాం, షిరిడీకి. అప్పుడు సాయిబాబా తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నారు. కాని అంతకంటే ముందు తన అనుచరులకు ఎప్పటికీ మర్చిపోలేని అత్యంత లోతైన ఒక పాఠాన్ని నేర్పించడానికి ఆయన సిద్ధమయ్యారు. బాబా జీవితం మొత్తం ఒక ప్రేమ పాఠం, ఒక విశ్వాస పాఠం. మరి ఆయన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడం, అదే ఆయన బోధనల్లో ఆఖరిది, అన్నిటికంటే ముఖ్యమైన పాఠమన్నమాట. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయనొక గురువు, ఒక ఫకీర్, మనందరికీ దారి చూపే ఒక ఆధ్యాత్మిక జ్యోతి. ఆ రోజుల్లో షిరిడీలో వాతావరణం ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. ఒకవైపు నిరీక్షణ, ఇంకోవైపు చెప్పలేని ఒక చిన్న విషాదం. బాబా తన భక్తుల విశ్వాసం ఎక్కడా చెక్కుచెదరకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇది ఆయన తన పిల్లలపై చూపిన అపారమైన కరుణకు నిదర్శనం. సరే, ఇప్పుడు మనం ఆఖరి ఘట్టానికొచ్చేశాం. అక్టోబర్ 15, 1918. ఆ రోజు ఏం జరిగిందో, ఆ పరివర్తన చెందిన క్షణాలను ఒకసారి చూద్దాం. బాబా భౌతిక రూపం నుంచి అనంతంలోకి ఎలా మారారో గమనిద్దాం. చూడండి, ఉదయం 9 గంటల నుంచే బాబా ఆరోగ్యం కొంచెం తగ్గడం మొదలైంది. మధ్యాహ్నానికి ఆయన తన చివరి సూచనలిచ్చేశారు, దానాలు చేశారు. ఇక సరిగ్గా మధ్యాహ్నం 2:30 నిమిషాలకు బాబా ఎంతో స్పృహతో ప్రశాంతంగా తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి మహాసమాధి చెందారు. ఇదొక సాధారణ మరణం కాదు, ఇది పూర్తిగా ఆయన తీసుకున్న నిర్ణయం. ఈ విషయాలన్నీ మనకు ఎలా తెలుసు? శ్రీ సాయి సచ్చరిత్ర అనే పవిత్ర గ్రంథంలో అన్నీ భద్రంగా ఉన్నాయి. అందుకే కదా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఆ క్షణంతో కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. చూడండి, బాబా శరీరాన్ని విడిచిపెట్టడం అనేది ఒక ముగింపు కాదు, అది ఆయన శాశ్వత ఉనికికి ఒక ఆరంభం మాత్రమే. అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది, ఆయన సమాధి నుంచే. ఇది బాబా మనకిచ్చిన మొదటి వాగ్దానం. నన్ను నమ్మండి, నేను వెళ్ళిపోయినా నా సమాధిలోని నా ఎముకలు మీకు ఆశను, విశ్వాసాన్నిస్తాయని. ఒక్కసారి మాటల లోతు ఆలోచించండి. అంటే నేను భౌతికంగా లేకపోయినా నా శక్తి, నా మార్గదర్శకత్వం ఎప్పటికీ మీతోనే ఉంటుందని బాబా మనకు అభయమిస్తున్నారు. ఇక రెండవ వాగ్దానం చూడండి, ఇది ఇంకా శక్తివంతమైనది. నా సమాధి మాట్లాడుతుంది, కదులుతుంది, మరియు నాకు శరణాగతి చెందిన వారికి సాంత్వన ఇస్తుంది. అంటే ఆ సమాధి కేవలం ఒక కట్టడం కాదు, అదొక సజీవ శక్తి కేంద్రం. ఎవరైతే నమ్మి వస్తారో వాళ్లతో మాట్లాడే ఒక చైతన్యం. ఇక్కడ మనం మహాసమాధి అనే పదం గురించి తెలుసుకోవాలి. చాలామంది దీన్ని మరణం అనుకుంటారు, కాని కాదు. ఇది ఒక యోగి స్పృహతో తన ఇష్టపూర్వకంగా శరీరాన్ని విడిచిపెట్టి అనంతంలో కలిసిపోవడం. ఇదొక స్వేచ్ఛా ప్రక్రియ అన్నమాట. సరే, ఇప్పుడు సమాధి మందిరం వెనుక ఉన్న ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. బాబా దైవిక ప్రణాళిక ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. అసలు కథ ఎలా మొదలైందంటే, బాపుసాహెబ్ భుటీ అనే ఒక ధనవంతుడైన భక్తుడికి ఒక కల వచ్చింది. మురళీధరుడు అంటే శ్రీకృష్ణుడు కోసం ఒక రాతిగుడి కట్టాలని. ఆయన బాబా దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తే బాబా ఆశీర్వదించి, గుడి కట్టడం పూర్తయ్యాక మనం దాన్ని వాడుకుందాంలే అన్నారు. ఎవ్వరికీ అప్పుడు ఆ మాటల లోటు అర్థం కాలేదు. కాని బాబా మహాసమాధి చెందిన తర్వాత అందరికీ తెలిసొచ్చింది, ఆ గుడి కట్టింది కృష్ణుడి కోసం కాదు, సాక్షాత్తు ఆ కృష్ణుడి స్వరూపమైన బాబా కోసమే అని. ఈ కథంతా ఊహ కాదు, ఆనాటి గ్రంథాల్లో స్పష్టంగా రాసి ఉంది. ఈ ఆలయం వెనక ఉన్న దైవిక ప్రణాళికకు ఇదే ఆధారం. చూశారా ఎంత అద్భుతంగా ఉందో? ఏ మురళీధరుని కోసం ఆ స్థలాన్ని సిద్ధం చేశారో ఆ భగవంతుడే సాయి రూపంలో వచ్చి అక్కడ శాశ్వతంగా కొలువుండిపోయారు. అది బాబా లీలా. సరే, ఈ చరిత్ర అంతా మనకు ఏం నేర్పిస్తోంది? బాబా ఇచ్చిన ఆ వాగ్దానాన్ని మనం మన జీవితంలో అనుభూతి చెందాలంటే ఏం చెయ్యాలి?
దానికి బాబా చెప్పిన మార్గం ఒక్కటే, శరణాగతి మార్గం. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ మార్గంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి రెండు ముఖ్యమైన విషయాలు. బాబా ఎప్పుడూ చెప్పేవి శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే ఏంటి? మన గురువు మీద పూర్తి నమ్మకం. ఏది జరిగినా సరే బాబా ఉన్నారు, చూసుకుంటారు అనే అచంచలమైన విశ్వాసం. మరి సబూరి అంటే ఓపిక. జీవితంలో కష్టాలొచ్చినప్పుడు తొందరపడకుండా విశ్వాసంతో సహనంగా ఉండటం. ఈ రెండూ మన దగ్గరుంటే చాలు. బాబాను పూర్తిగా ఆశ్రయించడం, ఆయన మహిమల్ని తలుచుకోవడం, అహంకారాన్ని వదిలేయడం, ఇవన్నీ అవే వస్తాయి. ఈ మాటలన్నీ మనమెవరో కల్పించినవి కావు. సాయి సచ్చరిత్రలో బాబా స్వయంగా చెప్పినవే. ఈ మార్గదర్శకత్వం నేరుగా గురువునుంచే మనకందుతోంది. శరణాగతి అంటే ఏంటో తెలుసుకోవడానికి ఇదొక మంచి ఉదాహరణ. చూడండి, ఒకవైపు మనం ప్రతీదీ మనమే కంట్రోల్ చేయాలని కష్టపడుతూ ఆందోళన పడుతూ ఉంటాం. మరోవైపు బాబా మీద భారం వేసి నీ సంకల్పం ఎలా ఉంటే అలా జరగని అని ప్రశాంతంగా ఉండటం. ఈ రెండో దారిలోనే మనకు అసలైన శాంతి దొరుకుతుంది. చూడండి, ఆధ్యాత్మికత అంటే గంటల తరబడి పూజలు చేయడం, పెద్ద పెద్ద ఆడంబరాలకు పోవడం కాదు. మనం మనస్సులో నిశ్శబ్దంగా నిరంతరం బాబాను తలుచుకోవడమే. మన ఆఫీస్ పనిలో ఉన్నా, ఇంట్లో వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా మనసులో ఆయన స్మరణ ఉంటే చాలు. అదే అసలైన భక్తి. సరే, మనం ముగించే ముందు ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను. బాబా చెప్పారు, నా సమాధి మాట్లాడుతుంది అని. మరి ఆ స్వరాన్ని మనం ఎలా వినాలి? భౌతిక ప్రపంచాన్ని దాటి వచ్చే ఆ పిలుపును అందుకోవడానికి మన హృదయాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి? దీనికి సమాధానం ఎవరికి వాళ్లే తమ ప్రయాణంలో కనుక్కోవాలి. ఓం సాయిరాం.